महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది ఇప్పుడు చూద్దాం. దానిలో ముఖ్యంగా మనం చూసినట్టయితే కనుక ఆగస్టులో మెయిన్ ఈవెంట్స్ 2వ తారీఖు సంకటహార చతుర్థి, 11 మహాశివరాత్రి, 12 అలాగే గురు మౌఢమి నడుస్తూ ఉంది. గురు మౌఢమి త్యాగం ఉంది 12వ తారీఖు నుంచి. ఇక వర్ష ఋతువు కూడా ప్రారంభం అవుతుంది 13వ తారీఖు, 15 ఇక మనకి స్వాతంత్ర దినోత్సవం, 18వ తారీఖు శ్రావణ మంగళగౌరి వ్రతం, 21 వరలక్ష్మి వ్రతం ఉందంగా, అలాగే 28 రాఖీ పూర్ణిమ. సో మొత్తంగా మేజర్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి. గ్రహాల యొక్క గోచారం కనుక ఆగస్టు మాసంలో మనం చూస్తే కనుక మేజర్గా మాసగ్రహాలు ఏవైతే ఉన్నాయో కుజుడు, బుధుడు, రవి, శుక్రులు, మొత్తంగా 4 మేజర్ ప్లానెట్స్ కూడా మాసగ్రహాలు, 4 మేజర్ మాసగ్రహాలు 4 కూడా చేంజ్ అవుతున్నాయి. ఆగస్టు మాసంలో 4 కూడా చేంజ్ అవుతున్నాయి కాబట్టి సమ్ మూమెంట్స్ అనేవి ఆగస్టులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. దానిలో శని మేన రాశిలో వక్రంలో రిట్రాగ్రేషన్లో ఉన్నారు. అలాగే నెక్స్ట్ రాహువు కుంభరాశిలో ఉన్నారు, కేతువు సింహరాశిలో సంచారంలో ఉన్నారు, గురుడు ఉచ్చ స్థితిలో కర్కాటక రాశిలో ఆయన గోచారంలో ఉంటూ ఉన్నారు. సో మేజర్గా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఈ విధంగా గోచారంగా ఉన్నాయి. అలాగే ఇక కుజుడు అయితే ఇక్కడ మెయిన్గా 3వ తారీఖు నుంచి కుజుడు మిథున రాశి ఆయన శత్రుక్షేత్రంలోకి ఎంటర్ అవుతున్నారు. బుధుడు మొత్తం 3 రాశులు మారుతున్నారు. 3వ తారీఖున మిథునంలోకి, తర్వాత మళ్ళీ 6వ తారీఖున మిథున నుంచి కర్కాటకంలోకి వస్తున్నారు, మళ్ళీ కర్కాటకం నుంచి సింహంలోకి 17వ తారీఖు వెళ్తున్నారు. ఇక అదేవిధంగా రవి యొక్క సంచారం కూడా చూస్తే ఆగస్టు 17 వరకు ఆయన కర్కాటక రాశిలో, ఆగస్టు 17 నుంచి సింహరాశి స్వక్షేత్రంలో ఆయన సంచారం నడుస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఆగస్టు మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రాహు, ఎప్పుడైతే తృతీయంలో రాహు యొక్క సంచారం నడుస్తుందో పరాక్రమ స్థానంలో రాహు ఈజ్ ద వెరీ గుడ్ మోటివేటర్. ఎందుకంటే థర్డ్ హౌస్ ఈజ్ సెల్ఫ్ ఎఫర్ట్. సో ఏ కృషి చేయకుండా, ఏ ట్రై చేయకుండా ఊరికే కూర్చుంటే అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి? బట్ రాహు పుట్టింగ్ ద ఎఫర్ట్ ఒక విషయం గురించి కానీ దేని గురించి కానీ ట్రై చేయి, నీ ఇస్తా, నీ శక్తిని నీకు ఇస్తా, ట్రై చేయి అని రాహు మోటివేట్ చేయటం వల్ల మీరు చక్కగా అల్టిమేట్గా ట్రై చేయటం, మల్టిపుల్ వేస్లో ట్రై చేయటం వల్ల రాహు సక్సెస్ని ఇస్తాడు. అలాగే రైటర్స్కి, సింగర్స్కి, కళాకారులకి, సెల్ఫ్ మేడ్ టాలెంటెడ్ పర్సన్స్కి ప్రత్యేకంగా రాహు ఇచ్చే మోటివేషన్ వేరు. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ అంటే ఇంకా ఎవరి మీద డిపెండెన్స్ ఉండదు, వాళ్ళుగా ట్రై చేసుకునే, అంటే ఇంక ఎవరితో డిపెండ్ లేదు కాబట్టి ఇక టైం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఇంకా మంచి సక్సెస్ ఇస్తాడు. ఇక అష్టమంలో బుధుడు 2-3 వారాల్లో 7వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా 2-3 వారాల్లో అష్టమ స్థానంలో బుధుడు ఉంటున్నాడు. సో అష్టమ స్థానంలో బుధుడు కూడా అటు కొంత వ్యాపార పరంగా, ఉద్యోగపరమైన విషయాలు కొంచెం ట్రాన్స్ఫర్మేషన్స్, కొంచెం ఆలోచనలు ఎక్కువ పెంచుతూ ఉంటాడు. కానీ బట్ బుధుడు అష్టమ స్థానంలో అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి చాలా బాగా వర్క్ చేస్తాడు. అయితే ఇక్కడ ఆల్రెడీ ధనురాశికి రాశ్యాధిపతి అయిన గురువు గారి యొక్క సంచారం అష్టమ స్థానంలో జరుగుతూ ఉంది. ఎప్పుడైతే గురువు గారి యొక్క సంచారం అష్టమ స్థానంలో జరుగుతూ ఉందో ఇక్కడ గురువు గారి యొక్క ట్రాన్సిట్ జనరల్గా ఈ 8th హౌస్లో, 8th హౌస్ ఇస్ ద సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ అన్సర్టనిటీ అంటే అనిశ్చితికి సంబంధించిన హౌస్గా పరిస్థితులు, సిచ్యువేషన్స్, అన్సర్టనిటీ సిచ్యువేషన్స్. కాబట్టి వచ్చే సంక్షోభాలను తట్టుకుంటూ ముందుకు వెళ్తే ఎలా ఉంటుందో మన మైండ్, అలాంటి సిచ్యువేషన్స్ని రాశ్యాధిపతి తట్టుకుంటూ వెళ్ళాలి. సంక్షోభాలు అంటే ఇక్కడ అమ్మ అంటే ఏంటి, మనకు అన్ని డిఫికల్టీస్ అయినా ఉండేది.
మెయిన్గా గురు భగవానుడు ఇక్కడ ఉంది ఉచ్చ స్థితిలో, 8th హౌస్లో ఉచ్చ స్థితిలో ఉన్నారు. సో వీళ్ళకి ఇలాంటి ఛాలెంజెస్ అంటే చాలా సరదాగా ఉంటుంది తప్పించి సంక్షోభాలకి వీళ్ళు భయపడరు. సో మిగతా రాశులకి 8th హౌస్లో గురుడు వేరు, కానీ ధనుర్రాశికి 8th గురుడు అంటే ఉచ్చస్థితి కాబట్టి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, ఇన్హెరిటెన్స్, ప్రాపర్టీస్, అదేవిధంగా చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి కొంత గురుడి వల్ల ఇక్కడ అష్టమ స్థానంలో గురుడు ఇన్ జనరల్గా ఏంటంటే హెల్త్కి సంబంధించిన విషయాల మీద కొంచెం మనం కాన్సన్ట్రేటివ్గా లివర్, స్టమక్, డైజెషన్, గ్యాస్ వీటి విషయాల మీద కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ధనస్థానం, ఇక్కడ ఆర్థిక పరమైన విషయాల్లో ఫైనాన్స్ పరంగా మనం మెయిన్గా ఈ యొక్క నెల చూస్తే ఈ మాసం అష్టమ రవిదోషం కూడా నడుస్తుంది. అక్కడే గురువు గారికి గురుమోడిమి 2 వారాలు కూడా గురుమోడిమి ఉండటం వల్ల, గురువు గారు కూడా వీక్గా ఉండటం వల్ల ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ అష్టమ రవి దోషం, దీనివల్ల కొంత ఫైనాన్షియల్ డ్రైనెస్, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ రవి అటు ఉద్యోగకారకుడు, ఆరోగ్యకారకుడు 2, మళ్ళీ బుధుడు కూడా వచ్చి అక్కడ ఉంటాం అష్టమ స్థానంలోనే. సో కాబట్టి ప్రొఫెషన్కి ఎక్కువ మీరు ఫోకస్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ ప్రొఫెషనల్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో. సో మీ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో, మీ యొక్క థాట్స్, మీ యొక్క ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆలోచనలు దాని మీద ఎక్కువగా పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ బుధుడు అష్టమంలో ఉండి 6వ తారీఖు నుంచి రవి అష్టమంలో ఉండి, ముఖ్యంగా ఆగస్టు 2వ వారం బుధుడు ఇక్కడ అష్టమంలో ఉన్నాడు, రవి అష్టమంలో ఉన్నాడు, గురుడు అష్టమంలో ఉన్నాడు, హస్తంగత యోగం నడుస్తుంది గురుమోడి. ఆగస్టు 2వ వారం కొంచెం ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది మనకి. కాబట్టి ఉద్యోగానికి సంబంధించిన ఆస్పెక్ట్స్లో కేర్ఫుల్గా ఉండటం అనేది మంచిది ఆ టైంలో. ఇక శాటర్న్ యొక్క రిట్రాగ్రేషన్ కూడా 4th హౌస్లో నడుస్తుంది, అర్ధాష్టమ శని 4th హౌస్లో. సో ఇది మీ ప్లేస్మెంట్స్కి సంబంధించి, ప్లేస్కి సంబంధించి, స్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో ఒక రకమైన ఎమోషనల్ స్ట్రెస్ని శాటర్న్ తీసుకొస్తాడు. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఉద్యోగం లేదు అని బాధపడే వాళ్ళకి కొంచెం ఎక్కువ గ్రావిటీని పెంచడం కానీ, ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కంఫర్ట్ తగ్గించేసి దాని రీచ్ ఎక్కువ స్ట్రెస్ గురి చేయటం కానీ, మదర్ హెల్త్ కానీ ఇలాంటివి కొంచెం ఈ టైంలో మీకు చాలా వరకు కూడా అంటే ప్రతిదీ కూడా డిలే అవ్వటం, సో ఇలాంటి వాటికి సంబంధించి ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువ పొందడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ అర్ధాష్టమ శని దోషం కూడా ఉంది కాబట్టి ఎమోషనల్ స్ట్రెస్ తగ్గించుకుంటా డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్లోను, అంటే గృహపరమైన విషయాలకు సంబంధించి మీ కంఫర్ట్స్ లెవెల్స్కి సంబంధించిన విషయాల మీద కూడా కొంచెం కామ్గా ఉంటా, మానసిక ప్రశాంతతతో ఉండడానికి ట్రై చేయాలి. ఇక 17వ తారీఖు నుంచి రవి భాగ్యస్థానంలోకి అడుగు పెడుతున్నారు. అదేంటిది, ఆయన ఓన్ హౌసే సింహరాశి, కానీ అక్కడ ఆల్రెడీ కేతు ఉన్నారు. ఎప్పుడైతే ఈ రవి కేతువుతో కలిసి ఉంటారో 16 ఏళ్ళకి ఒకసారి ఇలా కలుస్తారు జనరల్గా. ఈ రవి కేతువులు కలవటం అండ్ కేతు భాగ్యంలోకి రావడం 16 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఫారెన్ ట్రావెల్స్ గురించనో, ఎవరన్నా అవకాశం ఇస్తారనో, వేసాకనో డబ్బులు పెట్టుకుని మోసపోవటం కానీ, అనవసరమైన భాగ్య నష్టం కానీ తెచ్చుకోకుండా ఉండటం అనేది ఆగస్టు 17 తర్వాత 3-4 వారాల్లో వీటి విషయాల మీద అనవసరమైన ఖర్చులు ఇవి పెరిగే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేది ఆ టైంలో మంచిది. అలాగే రవితో కేతు కలిసి భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాలు కూడా కొంచెం మనకి లో లెవెల్ సిగ్నల్స్ ఉన్నాయి, అంటే ఫార్చ్యూన్ అదృష్టానికి సంబంధించిన విషయాలు. సో కాబట్టి ఇక్కడ ఈ ఆగస్టు నెలంతా కూడా మనం ఉద్యోగపరమైన విషయాల్లో ఫోకస్ పెంచుకుంటా, లక్ అండ్ ఫార్చ్యూన్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ ఎగ్జాజరేషన్స్ చేసుకోకుండా, సో ఇక్కడ రియాలిటీలో మనం ముందుకు వెళ్తే వ్యాపారంలో అయినా ప్రొఫెషన్లో అయినా చాలా మంచిది. అలాగే శుక్రుడి యొక్క సంచారం ఈ మాసం అంతా కూడా దశమ స్థానంలో జరుగుతుంది, అది శుక్రుడికి నీచ రాశి. ఇటు జనరల్గానే శుక్రుడు దశమంలో యోగించడు, పైగా అది నీచ రాశి అయింది. సో కాబట్టి ఇక్కడ దశమంలో ఉన్న శుక్రుడు కూడా ప్రొఫెషనల్ లైఫ్లో అంత అనుకూలించే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి సో ఈ టైంలో మీరే కాంపిటీషన్ తగ్గించుకుంటారు, ఎందుకంటే మీకు వచ్చి పడుతున్న కొన్ని సమస్యలు రీత్యా. సో కాబట్టి ఏదైనా సరే వీటన్నిటి విషయాలు కొంచెం ఎలివేటెడ్గా ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. అర్ధాష్టమ శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం చాలా మంచిది. అలాగే
అష్టమ గురు దోషం, అష్టమ రవి దోషం కూడా ఉంది. సో అంటే ఇక్కడ యోగిస్తున్న 2 గ్రహాలే, 7 గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి. చంద్రుడు కొన్నిసార్లు మళ్ళీ యోగిస్తాడు, 15 రోజులు యోగిస్తాడు అనుకోండి. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏదైతే రవి యొక్క దోషం కూడా మనకు కనిపిస్తూ ఉందో, గురుడు ఉచ్చులో ఉన్నాడు పోని రవి దోషం, కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ ఆదివారం పూట దానం ఇచ్చి శివాలయంలో అభిషేకం చేసుకుంటే మంచిది. ఇంకొక విషయం ఏంటంటే ఈ నెల నుంచి ఈ మాసం మొత్తం కూడా కుజుడు సప్తమ స్థానాల్లో ఉంటా ఉన్నాడు. సో ఈ సప్తమంలో ఉన్న కుజుడు అనవసరమైన కొన్ని డామినేటింగ్ ఇష్యూస్ వల్ల మీ ఎదుటి వాళ్ళతో కొంచెం ఇష్యూస్ తీసుకొస్తాడు. అది వ్యాపారంలో అయితే మీ బిజినెస్ పార్ట్నర్తో, మ్యారిటల్ లైఫ్లో అయితే మీ లైఫ్ పార్ట్నర్తో, ఉద్యోగంలో అయితే సహచర ఉద్యోగులతో ఇలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండటం కోసం మీరు కొంచెం డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవటం అనేది మంచిది. అటు కుజుడికి కూడా ధరణీ గర్భ సంభూతం చదువుకోవటం మంచిది. సో మరి ఇక్కడ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వల్ల మనకి ఎక్కువ డొమెస్టికల్ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత ఎప్పుడు తగ్గచ్చు, భాగ్యంలో రవికేతువుల యొక్క దోషం వల్ల భాగ్య నష్టం ఎప్పుడు కలగచ్చు, అష్టమ గురుడు రవి దోషం. సో వీటికి సంబంధించిన ఇంపాక్ట్స్ ఏ వారం దేని మీద ఎక్కువ గ్రావిటీ ఉంటుంది, ఏ తేదీల్లో పర్టికులర్ ఆ వారంలో ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది అనేది వార ఫలాలు ఫాలో అయితే మీకు ఇంకా బాగా తెలుస్తుంది. కాబట్టి కుజుడికి అయితే ధరణీ గర్భ సంభూతం, రవికి గురుడికి కూడా నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకుంటా, శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉంటే మంచిది. వీక్లీ ఫాలో అయితే మీకు ఇంకా పర్టికులర్ వీక్లో ఏం చేయాలో ఇంకా బాగా తెలుస్తుంది. ఇక అలాగే ఇవాళ జూలై 29 ముఖ్యంగా గురు పౌర్ణమి, మంచి పర్వదినం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఆరాధిస్తూ ఉంటాం. ఎందుకంటే అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన మార్గం వైపు మనల్ని నడిపించే ప్రతి గురువుకి కూడా ఈ గురు పౌర్ణమి రోజు కృతజ్ఞత భావంతో ఏదో ఒక దక్షిణ తాంబూలాదులు సమర్పిస్తూ ఉంటారు. సో అలాగే మన టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీలో కూడా నేను చెప్పే వార ఫలాలు మాస ఫలాల్లో ఎవరికి ఏమాత్రం ఆ గైడెన్స్ ఉపకరించున్నా, మేలు జరుగున్నా, సో అడుగుతుంటారు చాలా సార్ గురుదక్షిణ మీకు ఎలా సమర్పించాలి ఏంటి అని. సో ఈ గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఈ సందర్భంగా ఎవరన్నా కృతజ్ఞతను తెలియజేసేవాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో ఏ విధంగా దక్షిణ సమర్పించవచ్చు ఏంటి అనేది నేను ఇచ్చాను ఆల్రెడీ. అక్కడ మన మెయిల్ ఐడి నెంబర్స్ అన్నీ ఉన్నాయి. సో ఆ విధంగా ఎవరన్నా గురుదక్షిణ ఇవ్వాలన్నా ఈ గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఇవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.